హలో అండి, నేను జహాన్. అందరూ ఎలా ఉన్నారు? మొక్కలు చక్కగా పెంచుకుంటున్నారా? ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక కాయ కోసేసాను, చూసారా? తినేసాను, టేస్ట్ చేశాను. చాలా స్వీట్ ఉంది. ఈ చెట్టుకు చాలాసార్లు హార్వెస్ట్ చేసి చూపించాను కదా. ఇప్పుడు ఒక్కొక్క వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ హార్వెస్ట్ చేస్తూ మీకు ఎలా పెంచుకోవాలనేది చెప్తూ ఉంటానండి. ఆ మొక్క ఎలా పెంచుకోవాలి, నేను ఎలా పెంచుతున్నాను అనేది వివరంగా చెప్తూ ఉంటాను. ఇప్పుడు జామకాయలు హార్వెస్ట్ చేద్దాము. ఈరోజు జామకాయలు హార్వెస్ట్ చేద్దాము. రోజుకొక ఫ్రూట్స్ కోస్తూ నేను ఆ చెట్టు ఎలా పెంచుకోవాలనేది వివరంగా చెప్తూ ఉంటాను. పక్కనే మునగ, అదిగో అండి, అక్కడ జామ చెట్టు, ఇక్కడ మునగ చెట్టు, ఇక్కడ బత్తాయి చెట్టు. ఒక జాన గ్యాప్ గోడలేదు, చూసారా? ఈజీగా ఎలా పెంచుకోవాలనేది చెప్తూ ఉంటానండి. చూసారా, మునగ చెట్టు, జామ చెట్టు అయినా చక్కగా మునక్కాయలు కాస్తున్నాయి, జామకాయలు కాస్తున్నాయి. ఎంత బాగా కాస్తున్నాయో ఈ చెట్టు జామకాయలు. చూసారా, ఈరోజు 5 కాయలు కోసాను. కోసిన తర్వాత ఇప్పుడు చూడండి ఎలా పెంచాలి, ఎలా కొమ్మలు కట్ చేయాలనేది వివరంగా చెప్తూ ఉంటానండి. ప్రతి పండ్ల మొక్క గురించి. ఇక్కడ చూసారు, ఇక్కడ పూత స్టార్ట్ అయిపోయింది, పిండి కూడా మొదలైంది. వావ్, అలా పట్టుకోగానే ఇలా ఊడిపోయింది, పగిలిపోయింది. చూసారా, ఎందుకు పగిలిద్ది అని చాలా అడుగుతున్నారు. ఇది లోపల సీడ్స్ బాగా లావ్ అయిపోయినప్పుడు ఈ స్కిన్ అనేది పగిలటం సహజం అండి. ఇది సహజమే, కానీ ఎందుకు పగులుతున్నాయి అని చాలా అడుగుతున్నారు. అందుకే చెప్తున్నాను. చూడండి, లోపల మనం కొంచెం లేట్ అయిపోయింది అనుకోండి కొయ్యటం, లోపల సీడ్ అనేది ఇంకా పెద్దగా అయిపోతుంటుంది. ఆ పెద్దగా అయిపోయినప్పుడు ఈ స్కిన్ అనేది చాలా పలుచుగా ఉంటుంది కదా, అదిగోండి చాలా పలుచుగా ఉంది. ఆ పలుచుగా ఉండటం వలన అలా పగిలిపోద్ది. దీనివల్ల ప్రాబ్లం ఏమి లేదండి. అయితే పగలగానే కోసేసుకోవాలి. ఇంకా 2-3 డేస్ ఉంటే ఇవి పక్షులు హోల్స్ పెట్టేసేసి ఖరాబ్ చేసేస్తాయి అన్నమాట. అందుకని పగలగానే చూసుకోవాలి. ఇదిగోండి, ఇది పగిలిపోయింది. నెక్స్ట్ ఇది పగిలే స్టేజ్కి వచ్చేసింది అనమాట. అలా పట్టుకోగానే ఇలా ఊడిపోతున్నాయి, చూసారా? అదే కారణం. అది పగిలిపోయి వెంటనే అలా చేతిలోకి వచ్చేసింది. ఇది ఇంకా పగలలేదు కాబట్టి గట్టిగా ఉంది, చూసారే? దీనికి డిఫరెన్స్, అది అలా పట్టుకోగానే ఊడొచ్చేసింది, ఇది గట్టిగా లాగాల్సి వచ్చింది. అంతేనండి. మీ పగిలిపోతున్నాయి అనేది చూసుకొని పగిలగానే మీరు కోసేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.